హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇటీవల తరచూ వార్తలు నిలుస్తున్న ఐఐటిలో ఒక ఐఐటి మద్రాస్ ఈరోజు మరొకసారి వార్తలు నిలిచింది. ఒక ప్రత్యేకమైన సాంకేతికతను, ఒక ప్రత్యేకమైన టెక్నాలజీని డెవలప్ చేస్తూ లేదా అభివృద్ధి చేస్తూ వార్తలు నిలిచింది ఐఐటి. ఆ టెక్నాలజీ లేదా సాంకేతికత పేరు ఏంటంటే ఇటాడ్ టెక్నాలజీ అని గుర్తుంచుకోండి. ఇటాడ్ టెక్నాలజీ లేదా ఇటాడ్ సాంకేతికతను అభివృద్ధి చేస్తూ వార్తలు నిలిచిన ఐఐటి ఏదంటే ఐఐటి మద్రాస్. లేదంటే ఈ టెక్నాలజీ మనం ఇంకొక పేరుతో కూడా పిలవచ్చు, టచ్ అండ్ ఫీల్ టెక్నాలజీ అని చెప్పవచ్చు. ఇటీవల టచ్ అండ్ ఫీల్ టెక్నాలజీగా పేరొందిన ఇటాడ్ అనే ఒక సాంకేతికతను లేదా టెక్నాలజీని అభివృద్ధి చేస్తూ వార్తలు ఇచ్చిన ఐఐటి ఏది అంటారు? ఐఐటి మద్రాస్. ఐఐటి మద్రాస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. తరచూ వార్తల్లోకి వస్తుంది. ఏ పోటీ పరీక్షలైనా కూడా ఐఐటి మద్రాస్ సంబంధించి ఏదో ఒక ప్రశ్నని మనం చూసే అవకాశం ఉంటుంది. సో ఈరోజు ఇటాడ్ అనే ఒక సాంకేతికతను లేదా టెక్నాలజీని డెవలప్ చేశారు. దీని యొక్క ప్రత్యేకత ఏమంటున్నాను? టచ్ అండ్ ఫీల్. టచ్ అంటే స్పర్శ, ఫీల్ అంటే అనుభూతి. టచ్ అండ్ ఫీల్ టెక్నాలజీ అంటున్నాను. ఉదాహరణకు తీసుకుంటే మనం ప్రస్తుతం మారుతున్న కాలానికి అనుగుణంగా మనం కూడా మారడం జరుగుతుంది. ఒకప్పుడు షాపింగ్కి వెళ్ళేవాళ్ళం, మనకు కావలసిన వస్తువులు కానివ్వండి, దుస్తులను కానివ్వండి పొందేవారం. కానీ ఇప్పుడేం జరుగుతుంది? ఆన్లైన్ ట్రెండింగ్ మనం చూస్తున్నాం. మనకు ఒక యాప్, మన మొబైల్ ఫోన్లో ఒక యాప్ ఇన్స్టాల్ చేసేసుకొని మనకు నచ్చిన వస్తువులను కానివ్వండి, దుస్తులను కానివ్వండి, వస్త్రాలను కానివ్వండి, ఏవైనా కూడా మనం ఆన్లైన్లో ఆర్డర్ చేసేస్తే మనకు విత్ ఇన్ షార్ట్ స్పాన్లో మనకు డోర్ డెలివరీకి చూడడం జరుగుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో కొన్ని సందర్భాల్లో మనం ఆశించిన మేరకు ఆ వస్తువులు ఉండవు. ముఖ్యంగా బట్టల విషయంలో మనకు మంచి రంగురంగుల దుస్తులు కనబడతాయి, కానీ మనకు డెలివరీ సమయంలో మనం తీసుకున్న తర్వాత అక్కడ ఆన్లైన్లో కనిపించింది, ఇక్కడ రెండు కూడా మ్యాచింగ్ కూడా కాలేవు. చాలా పూర్ క్వాలిటీలో కూడా ఉండవచ్చు. దాని యొక్క ఫ్యాబ్రికే కావచ్చు, లేదంటే దాని యొక్క అనుభూతే కావచ్చు. ఇటువంటి అంశాలను పరిగణలోకి తీసుకొని ఐఐటి మద్రాస్ వారు ఏం చేశారంటే టచ్ అండ్ ఫీల్ టెక్నాలజీని డెవలప్ చేశారు. దాని పేరే ఇటాడ్. ఉదాహరణకు దీని యొక్క ఉద్దేశం ఏ విధంగా ఉంటుందంటే, మనం ఆన్లైన్లో ఏదైనా ఒక దుస్తులను లేదా ఒక టెక్స్టైల్, ఒక ఫ్యాబ్రిక్ని కొనాలనుకుంటున్నాం, ఒక షర్ట్ని కొనుక్కోవాలనుకుంటున్నాం. దానికి సంబంధించి దాని యొక్క క్లాత్ ఏ విధంగా, మనం బట్టల షాప్కి వెళ్తే క్లాత్ ఏ విధంగా ఉందని చెప్పేసి మనం దాన్ని టచ్ చేస్తాం, ఫీల్ అవుతాం. సో ఇలాంటి ఒక అనుభూతిని ఆన్లైన్లో కూడా అందించాలని చెప్పేసి ఒక ప్రత్యేకమైన టెక్నాలజీని డెవలప్ చేయడం జరిగింది ఐఐటి మద్రాస్. వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ టు బి ఫోకస్డ్ ఫర్ కమింగ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్. సో ఏపీకి సంబంధించిన గ్రూప్ 1 కానివ్వండి, తెలంగాణలో రానున్న నోటిఫికేషన్స్లో ఖచ్చితంగా ఏ పోటీ పరీక్షలైనా కూడా ఐఐటీల గురించి క్వశ్చన్ లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదు. రీసెంట్గా గ్రూప్ 1 ఎగ్జామినేషన్ టీఎస్పీఎస్సీ దానికి ఒక దిక్సూచిగా చెప్పొచ్చు. మీకు చాలాసార్లు చెప్పాను, ఒక 100 సార్లు చెప్పాను, ఐఐటీలపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి అని. 3 ప్రశ్నలు ఐఐటీలపైన టీఎస్పీఎస్సీకి సంబంధించి అంత టఫ్ పేపర్లో కూడా 3 క్వశ్చన్స్ వచ్చాయి. సో చూడండి. సో ఇక్కడ ఐఐటి మద్రాస్ ఈరోజు ప్రత్యేకంగా ఇటాడ్ సాంకేతికతను అభివృద్ధి చేస్తూ వార్తలు నిలిచారు. ఇటీవల కాలంలో వార్తలు ఇచ్చిన ఐఐటీలు ఏవైతే ఉంటాయో అందులో టాప్ మోస్ట్గా మనం ఐఐటి మద్రాస్ చెప్పొచ్చు. ఎందుకంటే అత్యధిక సార్లు వార్తలకు వచ్చింది. దేశంలోనే మొట్టమొదటి 3D హౌస్ ఐఐటికి సంబంధించి, ఐఐటి మద్రాస్ సంబంధించి. అండ్ అట్ ద సేమ్ టైం ఆక్వా మ్యాప్ అనే ఒక అంశం ఐఐటి మద్రాస్కి సంబంధించి మనం డిస్కస్ చేయడం జరిగింది. అండ్ ఇటీవల ఇరాడ్ ఇంటిగ్రేటెడ్ రోడ్ యాక్సిడెంట్ డేటాబేస్ ఐఐటి మద్రాస్కి సంబంధించి. అండ్ వీటితో పాటు మిస్లీనియస్ ఇటీవల కాలంలో ఖదమ్ అనే ఒక ఆర్టిఫిషియల్ నీ కానివ్వండి, నియోబోల్ట్ అనే ఒక మోటారైజ్డ్ వీల్ చైర్ కానివ్వండి, ఇటువంటివి ఐఐటి మద్రాస్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఏరియాస్, ఇంపార్టెంట్ ఇన్నోవేషన్స్. అండ్ ఇటీవల ఐఐటి హైదరాబాద్ కూడా తరచూ వార్తల్లోకి వచ్చింది. దేశంలోనే మొట్టమొదటి బయోబ్రిక్ బేస్డ్ హౌస్ స్వరాజబిలిటీ అనే ఒక పోర్టల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ పోర్టల్ ఫర్ పర్సన్స్ విత్ డిజేబిలిటీ. అండ్ అట్ ద సేమ్ టైం సుజుకి ఇన్నోవేషన్ సెంటర్ ఐఐటి హైదరాబాద్కి సంబంధించి, ఇవి ఐఐటి హైదరాబాద్ సంబంధించి. సో వీటితో పాటు మిస్లేనియస్ లింక్ చేసుకోండి. అండ్ ఇటీవల ఐఐటి బాంబే ప్రత్యేకంగా నానో స్నిఫర్ అనే ఒక పేలుడు పదార్థాలను, సూక్ష్మమైన పేలుడు పదార్థాలను కూడా గుర్తించే సాంకేతికత.
అండ్ ఎట్ ద సేమ్ టైం ఇటీవల యాంటీ క్యానాన్స్ హెయిల్ గన్స్ అనే ఒక అంశాన్ని మనం చూడడం జరిగింది ఇటువంటివి. అండ్ వీటితో పాటు ఇటీవల కాలంలో ఐఐటి కాన్పూర్ హృదయంత్ర అనే ఒక కృత్రిమ గుండెని సృష్టిస్తూ వార్తల్లోకి వచ్చింది. అండ్ ఎట్ ద సేమ్ టైం స్మార్ట్ వాచ్ బయో వాచ్ అనే అంశం కానివ్వండి. అండ్ ఎట్ ద సేమ్ టైం ఇటీవల ఐఐటి ఢిల్లీ సెర్స్ టెక్నాలజీ సర్ఫేస్ ఎన్హాన్స్డ్ రామన్ స్పెక్ట్రోస్కోపీ మానవుడి లోపల కరోనా కానీ డెంగ్యూ వ్యాధి కానీ వాటిని గుర్తించే లైటింగ్ ఆధారంగా గుర్తించే సాంకేతికత. అండ్ ఇటీవల వార్తలు నిలిచిన ఐఐటి రోపార్ కానివ్వండి, ఐఐటి రూర్కీ కానివ్వండి, వీటిని ప్రత్యేకంగా లింక్ చేస్తూ చూడండి. ఐఐటీలకి సంబంధించి దాదాపు ఒక 80 టాపిక్స్, ఆల్మోస్ట్ ఒక 60 to 70 అనే మినిమం మీకు మిషన్ 100లో కవర్ చేయడం జరిగింది. మిషన్ 100 కోర్స్ ఏదైతే ఉంటుందో ఇప్పటి వరకు మిషన్ 100 కోర్స్ చూడకపోతే ఒకసారి చూడండి. అందులో సైన్స్ అండ్ టెక్నాలజీ జనరల్ సైన్స్ విభాగంలో ఐఐటీలకి సంబంధించిన సంపూర్ణ సమాచారాన్ని ఇచ్చారు. ఆల్మోస్ట్ ఒక 1 అవర్ ఆల్మోస్ట్ మోర్ దాన్ 50 టాపిక్స్ కవర్ అవుతాయి. రానున్న ఏ పోటీ పరీక్షలు కూడా అవి చాలా ఇంపార్టెంట్. ఇటీవల కూడా చూడండి టీఎస్పీఎస్సీకి సంబంధించి ఐఐటి ఖరగ్పూర్ వారికి సంబంధించి ప్రత్యేకంగా దోసకాయ పొట్టు ఏదైతే ఉంటుందో, కుకుంబర్ పీల్ ఏదైతే ఉంటుందో దాని నుండి ఒక ప్యాకేజింగ్ మెటీరియల్, ఫుడ్ ప్యాకేజింగ్ మెటీరియల్ తయారు చేయడం అనే అంశం గురించి అడిగారు. అండ్ ఎట్ ద సేమ్ టైం గాయాజీ డ్యామ్ ఏదైతే ఉంటుందో లాంగెస్ట్ రబ్బర్ డ్యామ్, దానిలో సాంకేతికతను అందించిన ఐఐటి ఏదైనా అడిగారు. మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం ఐఐటి రూర్కీకి సంబంధించి. ఇటువంటివి లింక్ చేస్తూ చూడండి. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొకసారి పబ్లిక్ అఫైర్స్ ఇండెక్స్ అనే అంశం వార్తలో నిలిచిన ఒక సూచి, వార్తలో నిలిచిన సూచీలపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. రానున్న పోటీ పరీక్షలో సూచీలు నివేదికలపైన క్వశ్చన్స్ ఎక్కువగా అడుగుతారు. టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ఎగ్జామినేషన్లో కూడా నివేదికలు రిపోర్ట్స్ పైన చాలా క్వశ్చన్స్ అడిగారు. అందుకోసం మీకు రెగ్యులర్గా రిపోర్ట్స్ ఇస్తున్నాను. ఈరోజు కూడా ఒక 2 రిపోర్ట్స్ వార్తలు నిలిచాయి. రిపోర్ట్స్ అందులో ఉండే గణాంకాలు ఎంతగా పెరిగింది, ఏ విధంగా ఉంది, ఇటువంటివి కూడా అడుగుతారు. ఇక్కడ పబ్లిక్ అఫైర్స్ ఇండెక్స్ అంటే ప్రజా పరిపాలన సూచి అని చెప్పొచ్చు కూడా. దీన్ని ఎవరు విడుదల చేశారంటే పబ్లిక్ అఫైర్స్ సెంటర్ వారు. పబ్లిక్ అఫైర్స్ సెంటర్ బెంగళూరు వారు, అంటే కర్ణాటక కేంద్రంగా పనిచేస్తున్న బెంగళూరులో ఉన్న పబ్లిక్ అఫైర్స్ సెంటర్ వారు ప్రతి ఏటా కూడా ఈ సూచిని విడుదల చేస్తారు. అంటే రాష్ట్రాలకు ర్యాంకింగ్స్ ఇస్తారు. భారతదేశంలో ముఖ్యంగా రాష్ట్రాలకు పరిపాలన ఆధారంగా, ఎకనామిక్ సోషల్ కండిషన్స్ ఆధారంగా ర్యాంకింగ్స్ ఇస్తారు. ఈ సంవత్సరం 7th ఎడిషన్ వార్తలకు వచ్చింది. 7వ ఎడిషన్ గుర్తుంచుకోండి. 7th ఎడిషన్ 2022 పబ్లిక్ అఫైర్స్ ఇండెక్స్ రిలీజ్డ్ బై పబ్లిక్ అఫైర్స్ సెంటర్ బెంగళూరు. ఎకనామిక్ అండ్ పొలిటికల్ సోషల్ కండిషన్స్ ఆధారంగా స్టేట్స్కి ర్యాంకింగ్స్ ఇస్తారు. ఇందులో లార్జెస్ట్ స్టేట్స్ లేదా బిగ్గర్ స్టేట్స్ కేటగిరీ దాదాపు 18 రాష్ట్రాలు పెద్ద రాష్ట్రాలుగా అంటారు మన భారతదేశంలో. ఆ 18 రాష్ట్రాలు పెద్ద రాష్ట్రాల జాబితాలో ఏ రాష్ట్రం టాప్ పొజిషన్లో ఉంది ఈ సూచీలో అంటే మంచి పరిపాలన అంటే హర్యానా టాప్. నెక్స్ట్ ఫాలోడ్ బై తమిళనాడు, కేరళ అండ్ ఛత్తీస్గఢ్. నెక్స్ట్ వచ్చేసేసి లాస్ట్ పొజిషన్ అంటే పెద్ద రాష్ట్రాల కేటగిరీ. పెద్ద రాష్ట్రాలు 18 స్టేట్స్ ఉంటాయి డిపెండింగ్ ఆన్ ఏరియా పాపులేషన్. అలా ఆ పెద్ద రాష్ట్రాల జాబితాలో చివరి స్థానంలో ఉన్న రాష్ట్రాలు ఏంటంటే మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్, జార్ఖండ్ 18th, వెస్ట్ బెంగాల్ 17th, మహారాష్ట్ర 16th. అండ్ నెక్స్ట్ చిన్న రాష్ట్రాలను కనుక కన్సిడర్ చేస్తే ఏరియా వైజ్ అండ్ పాపులేషన్ వైజ్ చిన్న రాష్ట్రాలను కనుక కన్సిడర్ చేస్తే సిక్కిం టాప్స్ ద లిస్ట్. సిక్కిం టాప్ పొజిషన్లో ఉంది. సెకండ్ ఫాలోడ్ బై హిమాచల్ ప్రదేశ్ 2nd పొజిషన్ అండ్ ఉత్తరాఖండ్ 3rd పొజిషన్. ఈ ర్యాంకింగ్స్ గుర్తుంచుకోండి. ప్రజా పరిపాలన సూచి అనొచ్చు, పబ్లిక్ అఫైర్స్ ఇండెక్స్ అని గుర్తుంచుకోండి. ఎన్నవ ఎడిషన్ గుర్తుంచుకోండి. ఏ పారామీటర్స్, ఎకనామిక్ కండిషన్స్ ఇన్ ద పర్టికులర్ స్టేట్, పొలిటికల్ అండ్ సోషల్ సామాజిక పరిస్థితుల ఆధారంగా రాష్ట్రాలకు ర్యాంకింగ్స్ ఇస్తారు పరిపాలన విషయంలో. ఇది ఒకటి ఇంపార్టెంట్. ఇటువంటి సూచీలు కానీ నివేదికలు కానీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏరియాస్. అండ్ నెక్స్ట్ డిఫెన్స్ ఎక్స్పో, డిఫెక్స్ అంటాం. డిఫెక్స్ లేదా డిఫెన్స్ ఎక్స్పో డిఫెన్స్కి సంబంధించి రక్షణ రంగానికి సంబంధించిన ఒక ప్రత్యేకమైన వేదిక, ఒక ఎగ్జిబిషన్. ఈ సంవత్సరం యాక్చువల్గా దిస్ ఈజ్ బైఎన్నియల్ అంటే అక్కర్స్ వన్స్ ఫర్ ఎవ్రీ 2 years. బై యాన్యువల్ అన్నాం అనుకోండి. బై యాన్యువల్ అంటే అక్కర్స్ ట్వైస్ ఇన్ ఏ సింగిల్ ఇయర్. ఒక సంవత్సరంలో 2 సార్లు కనబడింది అనుకోండి బై యాన్యువల్. యాన్యువల్ అంటే ఇయర్, బై అంటే 2 అంటే 2 సార్లు. బై ఎన్నియల్ అంటే అక్కర్స్ వన్స్ ఇన్ 2 years. ప్రతి 2 నెలలకు ఒకసారి కనిపించింది అనుకోండి, దాన్ని బై ఎన్నియల్ అంటాం. డిఫెన్స్ ఎక్స్పో అనేది బై ఎన్నియల్ అంటే 2 నెలలకు ఒకసారి జరిగే రక్షణ రంగ ఎగ్జిబిషన్. ఇప్పుడు వేదిక ఏంటి, నిన్న ప్రారంభమైంది 18th.
సో 18th to 22 ఈరోజు కూడా జరుగుతుంది. 22ndతో క్లోజ్ అయిపోతుంది. సో 18th అక్టోబర్. వేదిక ఏంటి ఈ సంవత్సరం డిఫెన్స్ ఎక్స్పోకి సంబంధించి అంటే గాంధీనగర్ ఎక్కడ? గుజరాత్ రాష్ట్రంలోని గాంధీనగర్ కేంద్రంగా డిఫెన్స్ ఎక్స్పో. చాలాసార్లు మనం ఈ షెడ్యూల్ గురించి డిస్కస్ చేసాం. డిఫెన్స్ ఎక్స్పో వెరీ వెరీ ఇంపార్టెంట్, కమింగ్ ఎగ్జామ్లో అడగొచ్చు. ఏ మంత్రిత్వ శాఖ? డిఫెన్స్, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, రక్షణ మంత్రిత్వ శాఖ, కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ. ఏదైనా ఒక ఇనిషియేటివ్ కానీ, ఒక స్కీమ్ కానీ, ఒక ఎగ్జిబిషన్ కానీ ప్రత్యేకంగా వార్తలు నిలిచింది అంటే అది ఏ మంత్రిత్వ శాఖ అని అడుగుతారు. ఉదాహరణకి హునార్ హాత్ అంటుంది, అది ఒక ఎగ్జిబిషన్. హునార్ హాత్ చేతి వృత్తుల ఆధారంగా. అదే మంత్రిత్వ శాఖ అంటే మినిస్ట్రీ ఆఫ్ మైనారిటీస్ ఇటువంటివి. సో ఇక్కడ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, రక్షణ మంత్రిత్వ శాఖ. ప్రస్తుతం ద పర్సన్ కన్సర్న్డ్ యాజ్ ఎ మినిస్టర్, ఎవరు ఈ మంత్రిత్వ శాఖకి మంత్రిగా ఉన్నారంటే రాజ్నాథ్ సింగ్. మంత్రిత్వ శాఖల పైన కూడా ఇంపార్టెంట్ చూడండి, ఏ మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తుందని ఇటువంటి బిట్స్ అడుగుతాడు. తరచు మనం ఇటువంటి పాయింట్స్ ఫోకస్ చేస్తున్నాం. సో ఇక్కడ మరి ఈ సంవత్సరం ఎన్నవ ఎడిషన్ అంటారు? 12th ఎడిషన్. ఎగ్జామ్లో అడగవచ్చు, 12th ఎడిషన్ అనొచ్చు, 2022లో అడగవచ్చు. సో ఇది ఎన్నేళ్ళకి ఒకసారి జరుగుతుంది, ఇటువంటి బిట్ కూడా అడగవచ్చు. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి ఈ సంవత్సరం థీమ్ ఏంటంటే పాత్ టు ప్రైడ్ అనే థీమ్. డిఫెన్స్ ఎక్స్పోకి సంబంధించిన థీమ్, ఇతివృత్తం, ఉద్దేశం ఏంటంటే పాత్ టు ప్రైడ్. ప్రవాసి భారతీయ దివస్. ప్రవాసి భారతీయ దివస్ అంటే ప్రవాసి భారతీయ దినోత్సవం. ముఖ్యంగా ఇది కమమరేటివ్ అంటే ఏంటంటే స్మారకంగా. ఎవరి స్మారకంగా, ఎవరి జ్ఞాపకంగా అంటే గాంధీ మహాత్ముడు భారతదేశానికి తిరిగి వచ్చిన తేదీని ప్రవాసి భారతీయ దినోత్సవంగా మనం జరుపుకుంటాం. మనందరికీ తెలుసు ఇండియన్ హిస్టరీలో 1915, జనవరి 9th, ఈ స్పెషాలిటీస్ అన్నీ కూడా. సో ప్రతి సంవత్సరం జనవరి 9వ తేదీ, జనవరి 9 అనగానే మనకు గాంధీ గుర్తుకు రావాలి. ఆ రోజున కేంద్ర ప్రభుత్వం ప్రవాసి భారతీయ దివస్గా గుర్తించింది. ఏ సంవత్సరం నుండి అంటే 2003 నుండి. సో నెక్స్ట్ కమింగ్, సో ఇప్పుడు జనవరి రాబోతుంది కదా, అంటే జనవరి 2023, జనవరి 9th 2023 ప్రవాసి భారతీయ దివస్ ప్రతి సంవత్సరం జరుపుతాం ఒక వేదికగా. కరోనా పరిస్థితుల కారణంగా లాస్ట్ టైం మనం వర్చువల్గా చూడడం జరిగింది. వర్చువల్ అంటే ఆన్లైన్ వేదికగా. సో రానున్న ప్రవాసి భారతీయ దివస్ ఎన్నవ ఎడిషన్ అంటే 17th ఇన్ సిరీస్. 17వసారి ప్రవాసి భారతీయ దివస్ని మనం జరుపుకుంటున్నాం. సో అది ఎక్కడ జరగబోతుంది అంటారు? ఇందోర్ సిటీ, ద క్లీనెస్ట్ సిటీ ఇన్ ఇండియా. స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వేలో ఆల్వేస్ టాప్, కంటిన్యూస్గా కన్సిక్యూటివ్గా సిక్స్త్ టైం, 6వసారి ఫస్ట్ పొజిషన్లో ఉంది. అటువంటి ఇందోర్ సిటీ ఏ రాష్ట్రంలో ఉంది? మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇందోర్ సిటీ వేదికగా 17వ ప్రవాసి భారతీయ దివస్ జరగబోతోంది. సో ప్రవాసి భారతీయ దివస్ యొక్క హిస్టరీ చూడండి, అండ్ గాంధీ మహాత్ముడు భారతదేశానికి తిరిగి వచ్చిన సమయము, అండ్ అట్ ద సేమ్ టైం ఏ సంవత్సరంలో ప్రవాసి భారతీయ దినోత్సవాన్ని గుర్తించారు, ఏ ప్రభుత్వం గుర్తించింది అంటే మన్మోహన్ సింగ్ ప్రభుత్వం. సో మన్మోహన్ సింగ్ ప్రభుత్వం కాదు, 2004 నుండి మనకు మన్మోహన్ సింగ్ ప్రభుత్వం వస్తుంది. సో మనకి 2003 ప్రభుత్వం ఏదైతే ఉంటుందో అప్పుడు ప్రభుత్వం గుర్తించడం జరిగింది. సో ఆ సమయంలో అంటే మనకు 2003 ఒకసారి సబ్జెక్ట్ కండిషన్ ఒకసారి వెరిఫై చేయండి, కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఎంఎస్పి, మినిమం సపోర్ట్ ప్రైస్, కనీస మద్దతు ధర. కనీస మద్దతు ధర అనేది ఎవరు ప్రకటిస్తారు అంటారు? కేంద్ర ప్రభుత్వం. సో కేంద్ర ప్రభుత్వం సంబంధించి కమిషన్ ఆన్ అగ్రికల్చర్ కాస్ట్ అండ్ ప్రైజెస్ ఏదైతుందో వారి సిఫార్సుల మేరకు కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తుంది. ఖరీఫ్ పంటలకు, రబీ పంటలకు ప్రత్యేకంగా. మొన్న టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ఎగ్జామినేషన్లో దీనిపైన బిట్ అడిగారు. ఖరీఫ్ పంటలకు లేదా ఇటీవల ఎన్ని ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధరను ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం అని. అటువంటి బిట్ ఎక్స్పెక్ట్ చేయము, కానీ ఈసారి అడిగారు. సో అంటే ఎంత సూక్ష్మంగా బిట్స్ ఫ్రేమ్ చేస్తారని. సో ఇక్కడ మీకు నిన్నటి రోజున ఒక అంశం వార్తలు ఇచ్చింది. రైతులకు కేంద్రం శుభవార్త ఇచ్చింది. 6 పంటలకు కనీస మద్దతు ధర పెంచిందంట. 6 పంటలు, ఇక్కడ ఈ నెంబర్ ఇంపార్టెంట్. 6. ఆ రబీ సీజన్ కమింగ్, మనకు రబీ సీజన్ కదా, ఆల్రెడీ మనకు ఖరీఫ్ సీజన్ ముగిసింది. ఖరీఫ్ సీజన్ సంబంధించిన క్వశ్చన్ని మనం గ్రూప్ 1లో చూసాము. సో ఇప్పుడు ఏపీ గ్రూప్ 1 ఎగ్జామినేషన్లో అడగవచ్చు ఒకవేళ ఛాన్స్ ఉంటే, ఎన్ని రబీ పంటలకు కేంద్ర ప్రభుత్వము కనీస మద్దతు ధరను పెంచింది అని మంత్ ఇస్తారు, అక్టోబర్ మంత్ అని చెప్పేసి పర్టికులర్ డేట్ ఇస్తారు. సో ఇది గుర్తుంచుకోండి, 6. సో కేంద్రం శుభవార్త చెప్పింది. 2022-23 రబీ సీజన్కు పలు రకాల పంటలపై కనీస మద్దతు ధరను పెంచింది. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి అధ్యక్షతన గత మంగళవారం జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ నిర్ణయంలో
తీసుకోవడం జరిగింది. ఆ వివరాలను కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ గారు మీడియాకు వెల్లడించారు. అనురాగ్ ఠాకూర్ గారు నాట్ కన్సర్న్ విత్ మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్, కానీ మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ సమాచార మంత్రిత్వ శాఖ కాబట్టి క్యాబినెట్ డెసిషన్స్ ఎవరైనా కూడా ఎప్పుడైనా కూడా సమాచార మంత్రిత్వ శాఖ వారు విడుదల చేస్తారు. నెక్స్ట్ 2022-23 పంట సీజన్, 2023-24 మార్కెటింగ్ సీజన్కు 6 రబీ పంటల కనీస మద్దతు ధరను పెంచినట్టు అనురాగ్ ఠాకూర్ గారు తెలిపారు. రబీ సీజన్లో ప్రధాన పంటలైన గోధుమ, ఆవాలతో పాటు శనగలు, మసూర్, బార్లీ అండ్ కుసుమ పంటల ఎంఎస్పిని పెంచారు. అత్యధికంగా మసూర్ ధరను క్వింటాల్కు 500 రూపాయలు పెంచినట్టు. ఎంతకు పెంచిరని కూడా అడగచ్చు. అత్యధికంగా ఏ పంట అంటే మసూర్ పంట అని గుర్తుంచుకోండి. సో ఇది ఏదైతే ఉందో ఎంత నుండి ఎంత పెంచారని అన్ని గుర్తుంచుకోకండి. అత్యధికంగా పెంచిన పంట గుర్తుంచుకోండి. 6 పంటలు కనీస మద్దతు ధర అనేది పంటకాలం ముందు ప్రకటిస్తారా, పంట వేసిన తర్వాత ప్రకటిస్తారా అంటారు. పంటకాలానికి ముందు. ఇప్పుడు రబీ సీజన్ ప్రారంభం కాబోతుంది కాబట్టి ఇప్పుడు కనీస మద్దతు ధరను ఎంఎస్పీని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది అనుకోండి, రైతులందరూ కూడా ఒక నిర్ణయానికి వస్తారు. సో ఇక్కడ ఏవైతే పంటలు ఉన్నాయో ఆ పంట ఈ లెక్క ఆధారంగా వాళ్ళకి ఎంత అవుతుంది, ఇన్పుట్ ఎంత అవుతుంది ఒక పంట వేయడానికి, సో ఈ పంటను వేస్తే మనకు లాభమా నష్టమా అవన్నీ అంచనా వేసేసి రైతులు పంట వేయడంలో ఏ పంట వేయాలో నిర్ణయించడంలో కూడా ఎంఎస్పి పాత్ర ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇది మనకు ఎకానమీకి సంబంధించి ఇంపార్టెంట్ ఏరియా. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలు ఇచ్చిన ఒక రిపోర్ట్, ఒక నివేదికలపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. ఒక రిపోర్ట్ ఎవరిచ్చారంటే యూనిసెఫ్, ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ అయిన యూనిసెఫ్, యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్. సో హెడ్ క్వార్టర్ ఇక్కడ న్యూయార్క్. ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థల యొక్క హెడ్ క్వార్టర్ ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. వారు ఇచ్చిన రిపోర్ట్ పేరు ఏంటంటే ద ఇంపాక్ట్ ఆఫ్ వార్, అంటే యుద్ధం యొక్క ప్రభావం. ద ఇంపాక్ట్ ఆఫ్ వార్ ఇన్ యుక్రెయిన్లో యుద్ధం కారణంగా అండ్ సబ్సిక్వెంట్ ఎకనామిక్ డౌన్ టర్న్ ఆన్ చిల్డ్రన్ పావర్టీ ఇన్ ఈస్టర్న్ యూరప్ అండ్ సెంట్రల్ ఏషియా. సో తూర్పు ఐరోపా ఖండం, తూర్పు యూరప్ ప్రాంతము మరియు మధ్య ఆసియా ప్రాంతంలో పిల్లల పేదరికంపై ఈ యుక్రెయిన్ యుద్ధ ప్రభావాలు ఏ విధంగా పడ్డాయని చెప్పేసి కొన్ని గణాంకాలతో కూడిన ఒక నివేదికను యూనిసెఫ్ వారు విడుదల చేశారు. ఇంపాక్ట్ ఆన్ 22 కంట్రీస్, 22 దేశాల పైన పడిందట ఈ యుక్రెయిన్ ప్రభావం. ఎందుకంటే రష్యా యుక్రెయిన్ పైన చేస్తున్న దండయాత్ర ఉంది కదా, ఆ ప్రభావం అనేది 22 దేశాల పైన, 22 దేశాలు కంట్రీస్. సో 22 దేశాలు ఏ ప్రాంతంలో? ఈస్టర్న్ యూరప్, ఐరోపా ఖండంలోని ఈస్టర్న్ ప్రాంతము అండ్ ఆసియా ఖండంలోని సెంట్రల్ ఏషియా అంటే మధ్య ప్రాంతము, ఆ ప్రాంతంలో పడిందట. దాదాపు 4 మిలియన్ల చిన్నారులు, 4 మిలియన్ చిల్డ్రన్ ఇంటూ పావర్టీ, 4 మిలియన్ల చిన్నారులు పేదరికంలోకి వెళ్ళిపోయారంట. అంటే పేదరిక సమస్యలు పెరిగాయంట. సో ఇలాంటి ఒక గణాంకాన్ని ఎవరు విడుదల చేశారో? యూనిసెఫ్. ఎగ్జామ్లో అడిగితే ఈ నెంబర్ పైన ఫోకస్ చేయొచ్చు. అండ్ లాంచ్ ఆఫ్ గ్లోబల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్, బహుముఖ పేదరిక సూచి అంటాం. సో అక్టోబర్ 17 రోజున దీన్ని విడుదల చేయడం జరిగింది యుఎన్డిపి అండ్ ఆక్స్ఫర్డ్ విద్యా సంస్థ. సో ఇక్కడ యుఎన్డిపి, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, ఇది ఐక్యరాజ్య సమితి యొక్క అనుబంధ సంస్థ కాబట్టి దీని యొక్క హెడ్ క్వార్టర్ గుర్తుంచుకోండి న్యూయార్క్. యుఎన్డిపి విడుదల చేసే ఒక సూచి చాలా ఇంపార్టెంట్. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ గురించి మనం గతంలో లాస్ట్ ఒక 10 days బ్యాక్ డిస్కస్ చేసాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏపీ ఎగ్జామ్లో రావచ్చు హెచ్డిఏ పైన. సో ఇక్కడ అకార్డింగ్ టు 2020 పాపులేషన్, 2020 భారతదేశంలోని జనాభా గణన ఆధారంగా, అఫిషియల్ కాదు మనకు జనగణన 10 ఏళ్ళకు ఒకసారి వస్తుంది, కాకపోతే కొన్ని సర్వేలు ఉంటాయి కదా. 2020 భారతదేశంలో పాపులేషన్ ఆధారంగా మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ని విడుదల చేశారు. సో అన్ప్యాకింగ్ డిప్రైవేషన్ ప్యాకేజెస్, ఈ రిపోర్ట్ పేరు ఏంటి అంటారు? అన్ప్యాకింగ్ డిప్రైవేషన్ ప్యాకేజెస్ టు రెడ్యూస్ మల్టీ డైమెన్షనల్ ప్రాపర్టీ, యాక్చువల్ పావర్టీ, మల్టీ డైమెన్షనల్ పావర్టీ. కొన్ని నివేదికలు కానీ సూచీలు కానీ ఇంగ్లీష్ పేర్లను గుర్తుంచుకోండి. చాలాసార్లు ఇంగ్లీష్ నుండి తెలుగులోకి అనువదించినప్పుడు ట్రాన్స్లేషన్ ఎర్రర్స్ వస్తున్నాయి కాబట్టి ఇంగ్లీష్లో గుర్తుంచుకోండి డిప్రైవేషన్కి సంబంధించి. సో ఇక్కడ 415 మిలియన్, దాదాపు 415 మిలియన్లు పీపుల్ ఇన్ ఇండియా, భారతదేశంలోని ప్రజలు హ్యావ్ బీన్ ఏబుల్ టు లిబరేట్ ఫ్రమ్ పావర్టీ, పేదరికం నుండి బయటకు వచ్చారంట. ఇది ఒకటి వీళ్ళు నివేదికను చెప్పారు. గత 15 సంవత్సరాలు 2005-6 నుండి 2019-21 మధ్య కాలానికి సంబంధించి గణాంకాల ఆధారంగా విడుదల చేశారు పావర్టీకి సంబంధించి. అండ్ నెక్స్ట్ పోలియో నిర్మూలనకు గేట్స్ దాదాపు 9,860 కోట్ల రూపాయల విరాళాన్ని ఇచ్చారంట.
ప్రపంచవ్యాప్తంగా పోలియో నిర్మూలనకు బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ దాదాపు 9,860 కోట్ల రూపాయల లేదా $1.2 బిలియన్ విరాళాన్ని ప్రకటించింది. 2026 నాటికి పోలియో కట్టడే లక్ష్యంగా చేపట్టనున్న కార్యక్రమాల మొత్తం అమలుకు ఈ మొత్తాన్ని వెచ్చించినట్లు ప్రకటించారు. ప్రధానంగా ఈ సంవత్సరం ఇప్పటి వరకు 20 పోలియో కేసులు నమోదైన పాకిస్తాన్ అండ్ 2 కేసులు వెలుగు చూసిన ఆఫ్ఘనిస్తాన్ దేశాల్లో ఆ వైరస్ను అంతమొందించడానికి చొరవ చూపుతున్నట్లు ఆ ఫౌండేషన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ పాకిస్తాన్ ఇంకా కూడా పోలియో రహిత దేశంగా కాలేదు. భారతదేశం ప్రస్తుతం పోలియో రహిత దేశం. ఏ దేశాల్లో అయితే పోలియో వైరస్ ఇంకా ఉందో, ప్రబలుతుందో, అక్కడ వీరి యొక్క విరాళం ఆధారంగా పోలియో నిర్మూలన చేయడమే ధ్యేయమని గుర్తుంచుకోండి. అండ్ రాష్ట్రీయ అంశాల్లో భాగంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఒక అంశం వార్తలోకి వచ్చింది. అని గుర్తుంచుకోండి, రాష్ట్రీయ అంశాలు ప్రతిరోజు వార్తలు నిలవవు. రాష్ట్రంలో రెగ్యులర్గా మనకు రాజకీయ అంశాలు ప్రతిరోజు వార్తలకు వస్తాయి. కానీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ టాపిక్ అయితే ఇంపార్టెంట్గా మనం చూస్తామో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాటిని మాత్రం మనం డిస్కస్ చేస్తాం. ఖచ్చితంగా ఏ ఒక టాపిక్ వదలడం ఉండదు. అది ఏపీకి సంబంధించైనా తెలంగాణకి సంబంధించైనా. మీకు లాస్ట్ ఒక 2 డేస్ బ్యాక్ అనుకుంటాను సబ్జెక్ట్ కండిషన్ వైఎస్ఆర్ రైతు భరోసా గురించి ప్రోగ్రామ్ స్టార్ట్ అయిందని చెప్పేసి డిస్కస్ చేశాను. సో ఈరోజు తెలంగాణకు సంబంధించి వార్తలు వచ్చింది. రాష్ట్రీయ అంశం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ టాపిక్ వార్త వచ్చినా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ తెలంగాణకు సంబంధించి ఒక అంశం ఈరోజు వార్తలు ఇచ్చింది. వెట్లాండ్ విస్తీర్ణంలో దేశంలోనే తెలంగాణకు 3వ స్థానం అంట. వెట్లాండ్స్, రామ్సార్ సైట్స్, వెట్లాండ్ అంటే చిత్తడి నేలలు, బురద ప్రాంతాలు. తెలంగాణలో నీటి నిల్వ ఉన్న ప్రాంతాల విస్తీర్ణం లేదా వెట్లాండ్ విస్తీర్ణం గణనీయంగా పెరిగిందంట. 2006-2007 సంవత్సరంలో దేశవ్యాప్తంగా 1.53 కోట్ల హెక్టార్ల వెట్లాండ్ ఉండగా 2017-18 వరకల్లా 1.59 కోట్ల హెక్టార్లకు పెరిగిందంట. అంటే 2006-2018 మధ్యకాలంలో అదనంగా 6,41,682 హెక్టార్లకు నీటి నిల్వలు పెరిగాయి. ఇందులో తెలుగు రాష్ట్రాల విస్తీర్ణమే దాదాపు 1,33,624 హెక్టార్లు ఉందంట. రాష్ట్రాల వారీగా చూస్తే మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉండగా మధ్యప్రదేశ్ 2వ స్థానము, తెలంగాణ 3వ స్థానము, ఏపీ 4వ స్థానంలో ఉన్నాయి. ఏపీకి సంబంధించి కూడా మనకి ఇక్కడ పెట్టారు. సో తెలంగాణలో 2006-7లో 4,99,000 దాదాపు 563 హెక్టార్లలో నీటి నిల్వలు ఉన్నాయి. ఇవన్నీ కూడా గుర్తుంచుకోకండి. విస్తీర్ణంలో తెలంగాణ వెట్లాండ్ విస్తీర్ణంలో ఎన్నో స్థానం, ఏపీ ఎన్నో స్థానం 4, ఏపీ 4, తెలంగాణ 3. ఇది గుర్తుంచుకోండి చాలు. సో కేంద్ర ప్రభుత్వం విడుదల చేసడం జరిగింది. సో ఎలా విడుదల చేస్తారు, నివేదిక గుర్తిస్తారు. ఎట్లా అంటే వెట్లాండ్లో అనేక రకాలు ఉంటాయి. కుంటలు, చెరువులు, నదులు, నీటి ముంపు ప్రాంతాలు, రేవులు, మడాడవులు, తీర ప్రాంతాలు, చేపల, రొయ్యల చెరువులు, రిజర్వాయర్లు, ఇవన్నీ కూడా వెట్లాండ్ అని గుర్తిస్తారు. సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి వార్తలు నిలిచిన ఒక కమిటీ లేదా కమిషన్. కమిటీలు, కమిషన్ల పైన క్వశ్చన్స్ ఖచ్చితంగా అడుగుతారు. సో ఈరోజు వార్తలు నిలిచిన ఒక ఇంపార్టెంట్ కమిటీ లేదా కమిషన్ దేనికి సంబంధించి అంటే దివంగత తమిళనాడు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జయలలిత గారు. సో జయలలిత గారి మరణానికి సంబంధించి అప్పుడు ప్రభుత్వం ఒక కమిషన్ నియమించింది, ఒక కమిషన్ వేశారు. ఆ కమిషన్కి హెడ్ ఎవరంటే అర్ముగ స్వామి. గుర్తుంచుకోండి, ఎగ్జామినేషన్లో ఇదే బిట్ అడుగుతారు. ఇటీవల వార్తలు నిలిచిన అర్ముగ స్వామి కమిషన్ దేనికి సంబంధించింది అంటారు. ఆప్షన్ ఏ జయలలిత మరణం పైన విచారణ చేపట్టిన కమిషన్. ఇది గుర్తుంచుకోండి. జయలలిత గారు ఎప్పుడు మరణించారు, ఏ విధంగా మరణించారో అధ్యయనం చేయడానికి ఒక కమిషన్ని ప్రభుత్వం వేసింది. ఈ కమిషన్ నిన్నటి రోజున నివేదికను అందించింది ప్రభుత్వానికి. ఆ నివేదికలో చెప్పిన ఒక అంశము ప్రస్తుతం తమిళనాడు రాష్ట్రంలో చాలా వరకు కూడా వివాదాలకు దారితీస్తున్నాయి. జయలలిత గారు ప్రభుత్వం గణాంకాల ప్రకారం లేదా ప్రభుత్వ తేదీ ప్రకారం లేదా డాక్టర్స్ వైద్యుల ప్రకటించిన తేదీ ఏంటంటే 2016 డిసెంబర్ 5వ తేదీన 2016 డిసెంబర్ 5వ తేదీన 10 గంటల తరువాత మరణించినట్లుగా అప్పుడు అపోలో హాస్పిటల్ వారి యాజమాన్యం ప్రకటించింది. సో ఇందులో ప్రభుత్వం పాత్ర ఏంటి అవన్నీ కూడా మనకు అవసరం లేదు. ఎప్పుడు మరణించారని చెప్పారు? 2016 డిసెంబర్ 5 10 గంటల సమయం, నైట్ 10 o'clock తర్వాత మరణించారని చెప్పారు. కానీ అర్ముగ స్వామి ఈ కమిషన్ వారు ఇచ్చిన నివేదిక ఏం చెప్పింది అంటే 2016 డిసెంబర్ 4వ తేదీ ఆఫ్టర్నూన్ అరౌండ్ 3 to 3:30 మధ్యలో మాత్రమే జయలలిత గారు మరణించారు అని చెప్పేసి నివేదిక చెప్పింది. దాదాపు ఇన్ బిట్వీన్ గ్యాప్ 36 గంటలు, దాదాపు ఆల్మోస్ట్ 35-36 అవర్స్
మరి ఎందుకు యాజమాన్యం వారు, అపోలో యాజమాన్యం మరి ప్రభుత్వము 36 గంటలు ఎందుకు సమయం తీసుకుంది? ఎందుకు మరి చనిపోయిన తేదీని రాంగ్గా ప్రకటించారు, చనిపోయిన సమయాన్ని కూడా రాంగ్గా, తప్పుడుగా ప్రకటించారు? దీని వెనుక దాగి ఉన్న అంతర్యం ఏంటి అని చెప్పేసి ఇప్పుడు ప్రస్తుతం ఒక వివాదం రాజుకుంది. సో ఇక్కడ ఇదంతా మనకు అవసరం లేదు, ఎప్పుడు చనిపోయారు ఇదంతా అవసరం లేదు. జస్ట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఒకటే ఒక బిట్ అడుగుతారు. ఇటీవల వార్తలు ఇచ్చిన అర్ముగస్వామి కమిషన్ దేనికి సంబంధించింది? దేనిపైన అధ్యయనం? ఎందుకంటే జయలలిత అనే పదాన్ని గుర్తుంచుకోండి చాలు. అండ్ నెక్స్ట్ బ్యాలన్ డి ఓర్. సో ఫుట్బాల్కి సంబంధించి ప్రతిష్టాత్మకంగా ఇచ్చే ఒక పురస్కారం ప్రతి ఏటా చూస్తాం, బ్యాలన్ డి ఓర్ పురస్కారం. బ్యాలన్ డి ఓర్ అనేది ఫ్రెంచ్ పత్రిక పేరు. ఫ్రెంచ్ పత్రిక దాదాపు 50 సంవత్సరాలకు పైగా ఫుట్బాల్ రంగంలో విశేష గుర్తింపు, అత్యున్నత గుర్తింపు, ప్రతిభ ఉన్న ఫుట్బాల్ క్రీడాకారులకు బ్యాలన్ డి ఓర్ పురస్కారం ఇస్తారు. లాస్ట్ టైం మనం లియోనెల్ మెస్సీ అర్జెంటీనా ఆటగాడికి ఈ పురస్కారం రావడం చూసాము. సో ఈ సంవత్సరం ఫ్రెంచ్ ఫుట్బాలర్, సో ప్రస్తుతం రియల్ మాడ్రిడ్ తరపున గుర్తింపు పొందిన ఆటగాడు, అంతర్జాతీయ ఫుట్బాల్ క్రీడాకారుడు, తన పేరు కరీం బెంజెమా. ఫ్రెంచ్ ఆటగాడు, ఫ్రెంచ్ ఫుట్బాలర్. తనకు ఈ సంవత్సరం 2022 బ్యాలన్ డి ఓర్ పురస్కారాన్ని ఇస్తున్నట్టుగా సంస్థ ప్రకటించింది. ఎగ్జామ్లో అడగొచ్చు, బ్యాలన్ డి ఓర్ దేనికి సంబంధించింది అంటే ఫుట్బాల్కి సంబంధించి ఒక ప్రతిష్టాత్మక పురస్కారం. అండ్ నెక్స్ట్ రోజర్ బిన్నీ. ఈరోజు రోజర్ బిన్నీ వార్తలోకి వచ్చారు. నిన్న జరిగిన BCCI సమావేశం, బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా, భారతదేశంలో క్రికెట్ని నియంత్రించే సంస్థ BCCIకి సంబంధించి పాలక మండలి సమావేశం నిన్నటి రోజున BCCI మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో BCCI తదుపరి ప్రెసిడెంట్గా, అధ్యక్షుడిగా రోజర్ బిన్నీ గారు ఎన్నిక కావడం జరిగింది. రోజర్ బిన్నీ గారు అధ్యక్ష పదవిని స్వీకరించడం జరిగింది. ఎవరి స్థానంలో అంటే సౌరవ్ గంగూలీ. సో సౌరవ్ గంగూలీ గారి స్థానంలో BCCI నూతన హెడ్గా వార్తలోకి వచ్చిన పర్సన్ ఎవరంటే రోజర్ బిన్నీ. 1983 క్రికెట్ వరల్డ్ కప్, మన భారత జట్టు 1983లో క్రికెట్ వరల్డ్ కప్ గెలుచుకుంది. అందులో హీరో, ఆ వరల్డ్ కప్కి హీరోగా బిన్నీని పేర్కొంటారు. సో నెక్స్ట్ ఆసియా కప్, విమెన్స్ ఆసియా కప్ విజేతగా భారత్ 7వసారి టైటిల్ని గెలుచుకొని వార్త నిలిచింది. సో ఏషియన్ క్రికెట్ కౌన్సిల్కి సంబంధించి విమెన్స్ ఏషియా కప్ 2022 ఛాంపియన్గా ఇటీవల ఎక్కడ ముగిసింది అంటారు, బంగ్లాదేశ్లో ముగిసిన ఫైనల్ మ్యాచ్లో ఇండియా ఎవరిపైన గెలుపొందింది అని అడుగుతారు. ఇదొకటి కూడా ఇంపార్టెంట్. శ్రీలంక పైన 8 వికెట్ల తేడాతో గెలిచింది. సో మరొకసారి టైటిల్ గెలుచుకుంది. సిరీస్లో ఇండియా కనుక చూస్తే 7వసారి ఆసియా కప్ని గెలుచుకుంది. మొత్తం 8 సార్లు జరిగితే 7 సార్లు ఇండియానే గెలుచుకుంది. 2018లో మాత్రం ఓడిపోవడం జరిగింది. జస్ట్ గుర్తుంచుకోండి, ఆసియా కప్, మహిళల ఆసియా కప్ ఛాంపియన్ అనగానే మనకు ఇండియా అని గుర్తుంచుకోండి. ఫైనల్ శ్రీలంక పైన ఎక్కడ జరిగిందంటే బంగ్లాదేశ్లో. అండ్ నెక్స్ట్ ఒక వెన్యూ వార్తలోకి వచ్చింది, AFC. సో AFC అంటే ఏషియన్ కప్, ఏషియన్ ఫుట్బాల్ కప్ అని చెప్పొచ్చు. అంటే ఆసియాకి సంబంధించి ఫుట్బాల్ టోర్నీ. సో రానున్న ఫుట్బాల్ టోర్నీ 2023లో ఎక్కడ జరగబోతుందంటే ఖతార్లో జరగబోతోంది. సో ఖతార్ వెన్యూ నిన్న డిక్లేర్ చేశారు. ఖతార్ 3వసారి ఆతిథ్యం ఇస్తుంది ఈ AFC కప్ సంబంధించి. సో AFC ఏషియా ఫుట్బాల్ కప్ అని గుర్తుంచుకోవచ్చు. AFC కప్, ఏషియన్ కప్ హోస్ట్ అనౌన్స్మెంట్ నిన్నటి వార్తలోకి వచ్చింది. ఖతార్ ఆతిథ్యంలో జరగబోతోంది. ఈ వెన్యూస్ పైన కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ అడగవచ్చు. సో ఇవి మనకి ఈరోజు వార్తలు ఇచ్చిన అంశాలు. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి IIT మద్రాస్ ITAD అనే ఒక టెక్నాలజీ. సెకండ్ వచ్చేసి పబ్లిక్ అఫైర్స్ ఇండెక్స్ అనే అంశము. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి డిఫెక్స్పో. సో 12th ఎడిషన్ ఆఫ్ డిఫెక్స్పో, గాంధీనగర్, గుజరాత్. సో ప్రవాసీ భారతీయ దివస్ యొక్క వెన్యూ, ఈ ఆతిథ్యం ఇచ్చే ప్రాంతం. అండ్ 6 రబీ పంటలకు కనీస మద్దతు ధరను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం చేసిన అనౌన్స్మెంట్. అండ్ యూనిసెఫ్ వారు విడుదల చేసిన ద ఇంపాక్ట్ ఆఫ్ వార్ ఇన్ యుక్రెయిన్ అండ్ సబ్సిక్వెంట్ ఎకనామిక్ డౌన్ టర్న్ ఆన్ చిల్డ్రన్ పావర్టీ ఇన్ ఈస్టర్న్ యూరోప్ అండ్ సెంట్రల్ ఏషియా. ఒక నివేదికలపైన ప్రతిష్టత చూపండి. అండ్ నెక్స్ట్ ఇంకొక మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ 2022. నెక్స్ట్ వచ్చేసి పోలియో నిర్మూలనకు గేట్స్ ఫౌండేషన్ వారు దాదాపు 9,860 కోట్ల విరాళాన్ని ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి వెట్లాండ్ విస్తీర్ణంలో తెలంగాణ 3rd, ఏపీ 4th పొజిషన్లో ఉందని నిన్నటి రోజున చెప్పడం జరిగింది. ఫస్ట్ పొజిషన్లో మనకి మహారాష్ట్ర, సెకండ్ పొజిషన్లో మధ్యప్రదేశ్. అండ్ జయలలిత గారి మరణానికి సంబంధించిన కమిషన్, అర్ముగస్వామి కమిషన్ ఇచ్చిన నివేదిక. అండ్ బ్యాలన్ డి ఓర్ పురస్కారానికి సంబంధించి ఈ సంవత్సరం కరీం బెంజెమా గారు వార్తలకు వచ్చారు.
అండ్ రోజర్ బిన్ని బీసీసీఐ నూతన అధ్యక్షుడిగా వార్తలకు వచ్చాడు. నెక్స్ట్ ఆసియా కప్, విమెన్స్ ఆసియా కప్ ఛాంపియన్, మహిళల ఆసియా కప్ ఛాంపియన్గా బంగ్లాదేశ్లో ముగిసిన టోర్నమెంట్ శ్రీలంకపై గెలిచి ఇండియా 7th టైటిల్. అండ్ ఏషియన్ కప్ ఫుట్బాల్ కప్ వెన్యూ డిక్లేర్ అయింది. ఎక్కడ జరగబోతుంది 2023లో ఏషియా కప్ ఫుట్బాల్ ఏఎఫ్సి కప్ అంటే ఖతార్లో. సో ఇవి మనకి ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే మాత్రం రేపటి క్లాస్లో జోడించి నేర్చుకుందాం. మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.